ఆ మూమెంట్ లో మీరు యాక్చువల్ గా ఎంబీబీఎస్ చేయడానికి అబ్రాడ్ వెళ్ళాల్సింది కదా. ఫిలిపీన్స్ లో సీట్ వచ్చింది, ఫ్రీ సీట్. అయితే మీ అబ్రాడ్ ప్లాన్ కూడా ఆపేసుకొని తమ్ముడిని చదివించడం అనేది జరిగింది కదా. అప్పుడు యాక్చువల్ గా కరోనా ఫస్ట్ వేవ్ అనుకుంటాను. కరోనా అప్పుడు మేము నీట్ రాసేటప్పుడే కరోనాలోనే రాసాం మేము నీట్. పాస్డ్ అవుట్ అయిన తర్వాత ర్యాంక్ కూడా మంచి ర్యాంక్ వచ్చింది నాకు. ఐ థింక్ 20,000 లో వచ్చింది ర్యాంక్, మంచి ర్యాంక్. కానీ ఫ్రీ సీట్ రాలేదు, పేమెంట్ సీట్ వచ్చింది డెంటల్. అంత 1 year కి అన్ని లాక్స్ అంటే అఫోర్డ్ చేయలేక వద్దని నేనే చెప్పాను, వద్దులే ఎంబీబీఎస్ అని. ఫిలిప్పీన్స్ నుండి ఫోన్ వచ్చింది, ఇలాగా ఇంట్రెస్ట్ ఉందా మీకు రండి అని. అది తక్కువలో అయిపోతుంది. అయినా కూడా ఇప్పుడు నేను వెళ్ళిపోతే మళ్ళీ తమ్ముడు ఉన్నాడు కదా, తమ్ముడిని ఎలా చదివిస్తారు, ఇదే మొత్తం నాకే అయిపోతే. నా మైండ్ సెట్ ఎలా ఉంది చిన్నప్పటి నుండి, నాకు నేనే నా ఫీజు కావచ్చు, నేను ఎవరి మీద డిపెండ్ అవ్వాలనుకోవట్లేదు. అది ఫాదర్ కావచ్చు, మదర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. నాకు నేనే ఇండిపెండెంట్ గా ఉండడం అలవాటు. ఇండిపెండెంట్ గానే వచ్చాను కాబట్టి ఆ మైండ్ సెట్ లోనే నేను వద్దు, నేను వెళ్ళను, మీ మీద అంత బర్డన్ పెట్టాల్సిన అవసరం లేదు, వద్దు పర్లేదు, ఇట్స్ ఓకే. కానీ లోపల ఎక్కడో నేను డాక్టర్ అని పిలిపించుకోవాలనేది లైఫ్ అంబిషన్ చాలా మందికి, అలానే నాకు కూడా. కానీ దాన్ని అలా వదలలేదు నేను. ఇలా రేడియాలజీ తీసుకొని ఇప్పుడు ఈ రకంగా డాక్టర్ అయ్యాను. అదే మీరు యాక్చువల్ గా అవుదాం అనుకున్నది డెంటల్, వచ్చింది డెంటల్ అయ్యింది రేడియాలజిస్ట్. అసలు అది ఒకటి అనుకుంటే ఒకటి జరుగుతుందిరా ఏంటి అనేది కూడా ఎప్పుడు క్వశ్చన్ గా మారలేదా? క్వశ్చన్ మార్క్. ఏదైనా డాక్టరే కదా అంటే దానికి డిఫరెన్షియేషన్ చాలా ఉంటది కదా. డెంటల్ అనేది నేను చేయాలని అనుకోలేదు, అది వచ్చింది, రావడమే డెంటల్ సీట్ వచ్చింది. యాక్చువల్ గా అసలు మీరేం అవుదాం అనుకున్నారు? నాకు కార్డియాలజిస్ట్ అంటే చాలా ఇష్టం. ఓకే, కార్డియాలజిస్ట్ అవుదాం అనుకున్నాను కానీ కుదరలేదు. ఓకే, ఇట్స్ ఓకే, నేను అంత బర్డెన్ పెట్టాలనుకోవడం లేదు పేరెంట్స్ మీద అనుకొని నేను సైలెంట్ గా అయిపోయాను. ఇది కూడా వచ్చింది ఆఫర్. నా చిన్నప్పటి నుండి అంతే. ఇప్పుడు ఒక అమ్మాయి నేను ఇలానే ఉండాలి అని ఒక లైన్ గీసుకొని నేను ఈ లిమిట్స్ దాటకూడదు అని అనుకుంటే మాత్రం చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇలా చాలా ఆఫర్స్ వస్తాయి, వెళ్ళిపోతాయి. ఇప్పుడు అవన్నీ నేను అలాంటివి 1-2 కదా, మీరు అన్ని డాక్టర్ సీట్ ఒకటే కదా, చాలా ఆఫర్స్ ఎలానే వచ్చి వెళ్ళిపోయాయి. ఎందుకంటే నాకు ఒక లైన్ ఉంది, నేను దాన్ని క్రాస్ చేయాలనుకోవడం లేదు. నేను అది ఏదైనా కావచ్చు, నా సెల్ఫ్ రెస్పెక్ట్ ఇంపార్టెంట్ అని అనుకున్నాను కాబట్టి చాలా పోయాయి. అలానే చాలా ఆఫర్స్ అంటే అది డి షూటింగ్స్ కావచ్చు, డి సాంగ్స్ మోర్ దాన్ 5 or 6 పైన వచ్చాయి. శ్రీదేవి షూట్ కావచ్చు, చాలా ఆఫర్స్. సాంగ్ షూటింగ్స్ కావచ్చు, ఇప్పుడు ఇలా ఫోక్ సాంగ్స్ ట్రెండ్ అవుతున్నాయి కదా, ఫోక్ సాంగ్స్ కావచ్చు, ఏదైనా లవ్ సాంగ్స్ కావచ్చు, ఇలా చాలా ఆఫర్స్ వచ్చాయి మంచి ఛానల్స్ నుండి, మంచి దగ్గర నుండి. కానీ చెప్పాను కదా, మనకు ఒక లైన్ ఉంటుంది, అది వాట్ ఎవర్, అది డ్రెస్సింగ్ స్టైల్ కావచ్చు, అది నా కంఫర్ట్ జోన్ కావచ్చు. నాకు అనిపించలేదు, జస్ట్ ఐ లెఫ్ట్. వెళ్ళని, ఇంకా మనం దాన్ని క్రాస్ చేసి చేయాల్సిన అవసరం లేదు అని నేను ఫీల్ అయ్యాను. కాబట్టి అవి కూడా అలా డాక్టరే కాదు, అవి కూడా చాలా అలా మిస్ చేసుకున్నాను నేను. మరి వాళ్ళు చెప్పారా మీతోని ఏమన్నా, మీరు ఇలా ఎక్స్పోజ్ చేయాలి అని ఏమన్నా చెప్పారా? లేకపోతే అలా చెప్పరు కదా, అలా ఎందుకు చెప్తారు? అలా చెప్తే మనం చేయం కదా. అసలు సాంగ్ ఇలాంటిది, ఇలాంటి పర్ఫార్మెన్స్ అని, ఇలా పర్ఫార్మెన్స్ ఉందమ్మా అనగానే మనం అడుగుతాం, ఇది ఎలాంటి సాంగ్ ఏంటి, అది రోల్ ఏంటి, ఎలా ఉంటుంది, ఏ ఓరియంటెడ్, ఫోక్, అలా అడుగుతాం కదా. దాన్ని బట్టి మనకు తెలిసిపోతుంది. ఫోక్ సాంగ్స్ చూసుకున్నా కూడా మరి ఓవర్ ఎక్స్పోజింగ్ అనేది ఉండదు కదా, నార్మల్ గానే పద్ధతిగా ఉంటది. అలాంటివి కూడా ఎందుకు వదిలేసుకుంటున్నారు? ఫోక్ సాంగ్స్ ఉండేవి అని అంటే మనం ఫస్ట్ వాళ్ళ ప్రొఫైల్ చూడాలి. ప్రొఫైల్ లో వాళ్ళు చేసిన దాన్ని బట్టి కదా సెలెక్ట్ చేసుకుంటాము. సో నాకు అలా అనిపించలేదు. నేను చాలా వరకు మెసేజ్ చూడను. ఇన్స్టాలో కదా మెసేజ్ చేస్తారు, చాలా మంది కాంటాక్ట్స్ దొరకవు, ఇన్స్టాలో చేస్తారు. అలా నేను చాలా ఇగ్నోర్ చేస్తాను, నేను చూడను. అంటే అంత లేదు, నేను ఇక్కడే బిజీ అయిపోయాను నేను అని అంత చూడలేదు. బట్ వెయిట్ చేస్తున్నాను నేను కూడా ఒక మంచి ఆపర్చునిటీ కోసం. ఎప్పుడైనా అనిపించిందా, అరే అప్పుడు వెళ్ళినట్టయితే ఇంకా మంచిగా సక్సెస్ అయ్యేదాన్ని, శ్రీదేవికి గానీ డీకి గానీ వెళ్ళినట్టయితే అనేసి ఎప్పుడైనా అనిపించిందా? చాలా సార్లు అనిపించింది. అంటే మనకి టైం పీరియడ్ తగ్గిపోతూ ఉంటుంది కదా. ఇప్పుడు నేను హాస్పిటల్లో జాయిన్ అయ్యి ఒక 1 year దాకా అవుతుంది. ఇంకా వెళ్ళే కొద్దీ టైం అయిపోతూ ఉంటుంది. నాకు ఇక్కడ టైం ఇవ్వడం తగ్గిపోతుంటది ఈవెంట్స్ లో, వాటిల్లో. సో ఇక్కడే నేను ఈ పాయింట్ లోనే నేను చూపించుకోవాలి, నేనంటే ఏంటో ఒకసారి ప్రూవ్ చేసి, ఎప్పటికైనా ప్రూవ్ చేసి, అబ్బా లావణ్య అనే అమ్మాయి ఇన్ని మేనేజ్ చేస్తూ ఇది ఒకటి సాధించింది, ఈ స్టేజ్ కి వెళ్ళింది అని చెప్పి చూపించుకోవడానికి నాకు ఒక కావాలి కదా అని అనుకున్నాను. కానీ అది వెళ్ళిపోయిన తర్వాత అనుకోవడం లేట్ రియలైజేషన్. మీరు ఇంటర్వ్యూ స్టార్టింగ్ లో ఒక పాయింట్ చెప్పారు,
లావణ్య అనే పర్సన్ అన్నిట్లోనూ సక్సెస్ అవుతా వచ్చింది అని, కానీ ఇది ఫెయిల్యూర్ గా భావించవచ్చు కదా. ఇంకా ఇంకా అయిపోలేదు. మీరు ఎలా చెప్తారు అంటే ఆల్రెడీ ఆపర్చునిటీ వచ్చిన దాన్ని మిస్యూజ్ చేసుకున్నప్పుడు అక్కడ లావణ్య అనే మిస్యూజ్ పర్సన్ అని కాదు, నేను వదిలేసాను దాన్ని, నేను వదిలేసుకున్నాను. ఇంకా నేను ఎండ్ పెట్టలేదు కదా ఈవెంట్స్ కి కానీ ఫీల్డ్ కి ఎండ్ పెట్టలేదు, ఇంకా టైం ఉంది. సో వెయిటింగ్, నాకు తగ్గ ఆపర్చునిటీ కోసం నేను వెయిట్ చేస్తున్నాను. అలా చేసి అది కూడా ప్రూవ్ చేసుకొని ఎండ్ చేస్తాను, ఫర్ షూర్. ఇంకొకటి చూసుకుంటే మీరు హాస్పిటల్లో ఉన్నప్పుడు మిమ్మల్ని బయట చూసిన వాళ్ళు ఎవరైనా వచ్చి గుర్తుపట్టడం ఇలాంటివి అమ్మో తప్పకుండా, హాస్పిటల్లోనే కాదు రోడ్డు మీద వెళ్తున్నా కూడా గుర్తుపడతారు. అంటే కొంచెం మంచిగా అనిపిస్తుంది, ప్రౌడ్ గా అనిపిస్తుంది, కానీ కొంచెం అన్కంఫర్టబుల్ గా అనిపిస్తుంది. ఎక్కడ పడితే అక్కడ అలా చూసి మాస్క్ వేసుకొని తిరుగుతాను నేను హాస్పిటల్లో కూడా. చాలా మంది పేషెంట్స్ కదా వస్తూ అడుగుతూ ఉంటారు, లావణ్య గారు కదా మీరు అని. ఆ మూమెంట్ లో అంటే వాళ్ళు అనరా ఎందుకమ్మా ఇంత మంచిగా జాబ్ చేసుకుంటున్నావు కదా, ఎందుకు అవన్నీ చేస్తున్నావు అని? ఎవరు ఖచ్చితంగా అంటారు. వాళ్ళే ఎందుకని వాళ్ళు అనరు, ఫ్యాన్స్ ఎందుకు అంటారు? ఫ్యాన్స్ కాదు నేను అనేది, ఇప్పుడు పెద్దోళ్ళు వస్తూ ఉంటారు కదా హాస్పిటల్స్ వాళ్ళు. ఎందుకు వదిలేసుకోవాలి, ఎందుకు దీనిలో ఏం తప్పు ఉంది? దీనిలో ఏం తప్పు లేదు కదా. ఇప్పుడు అంత నీట్ గా చదువుకొని పెద్ద కంపెనీస్ లో జాబ్ చేసే వాళ్ళు నీట్ డ్రెస్సింగ్ చేసుకుంటున్నారు అని మనం చెప్పలేం. వీళ్ళు మాత్రమే ఇలా డ్రెస్ చేసుకుంటున్నారని మనం చెప్పలేం. ఇప్పుడు వాళ్ళ స్టైల్ వాళ్ళది, వీళ్ళ స్టైల్ వీళ్ళది. తప్పు చేయనప్పుడు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. స్టేజ్ మీద ఒక 10 మందిని ఎంటర్టైన్ చేస్తున్నాం కానీ ఏ తప్పు చేయడం లేదు కదా. నాకైతే కాన్ఫిడెంట్ ఉంది, నేను ఎలాంటి ఇది చేయడం లేదు. ఐఎమ్ ఓకే విత్ వాట్ ఎవర్ ఐఎమ్ డూయింగ్, ఐఎమ్ హ్యాపీ అండ్ ఐఎమ్ ప్రౌడ్. ఇంకోటి చూసుకుంటే ఏ ఈవెంట్ ఉన్నా కానీ అందరూ లావణ్య అని అడుగుతారు. లావణ్య ఏమో ఎక్స్పోజ్ చేయదు అండ్ నీట్ గానే ఉంటది అమ్మాయి, కానీ ఎక్స్పోజ్ చేయని అమ్మాయిని ఎందుకు అంత దగ్గరికి తీసుకోవాలని, ప్రతి ఈవెంట్ కి తనే ఉండాలని కోరుకుంటున్నారు? అంటే అది తప్ప అంటే తప్ప అంటే ఇప్పుడు అలా కాదు, నేను అనేది ఏంటంటే ఇప్పుడు చాలా మంది ఎవరిని కోరుకుంటారు, పద్ధతిగా ఉండే అమ్మాయిల్ని ఈ రోజుల్లో కోరుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అలా మనం చెప్పలేదు. ఇప్పుడు నన్ను కోరుకుంటారు కదా, అదే నేను అడుగుతున్నాను ఎందుకు అని. ఎందుకంటే అది వాళ్ళని అడగాలి, వాళ్ళకి నచ్చి ఉంటారేమో, వాళ్ళకి వాట్ ఎవర్ మై గ్రేస్. అంటే ఎక్కువ ఇప్పుడు రీసెంట్ గా యాంకర్ అయ్యాను కదా నేను. అది అడుగుదాం అనుకుంటున్నాను. డాన్సర్ గా బానే ఉన్నావు, ఈ యాంకరింగ్ ఫీల్డ్ లోకి ఎందుకు వచ్చావు? మళ్ళీ స్టేజ్ యాంకర్ కాలేని అన్నారు నన్ను, మళ్ళీ అది కూడా అన్నారా? యాంకర్ ఎలా అవుతావు నువ్వు? డాన్సర్, క్లాసికల్ డాన్సర్, వెస్టర్న్ డాన్స్ చేయలేవు నువ్వు, అలాంటి నువ్వు యాంకర్ అవుతావు. వెస్టర్న్ డాన్స్ చేశాను, యాంకర్ చేశాను, అండ్ ఐఎమ్ టాప్ ఇన్ బోత్. ఇప్పుడు నువ్వు ఐఏఎస్ కాలేవు అంటే ఇప్పుడు అది కూడా అవి చూపిస్తావా? అది అంటే పాసిబుల్ ఏదైతే ట్రై, లేకపోతే అలా జరిగిపోయింది. దేవుడి దయ వల్ల మంచి పొజిషన్ లోనే ఉన్నా, 10 మందికి నేను నచ్చుతున్నానంటే ఐఎమ్ హ్యాపీ. అంటే నేను చిన్నప్పుడు ఒక మాట విన్నాను, నాకు డాన్స్ రాదప్పుడు, నేను క్లాసికల్ డాన్సర్ని కదా, క్లాసికల్ డాన్స్ స్టైల్ వేరే, వెస్టర్న్ స్టైల్ వేరే. నేర్చుకోగలరు, ఓకే ఒప్పుకుంటాను, కానీ స్టైల్ వేరే, చాలా టైం పడుతుంది అక్కడ నుండి ఇక్కడ రావడానికి. వీళ్ళు నా మాస్టర్కి అయ్యో ఏంటి అమ్మాయి ఇంకా ఇంకా నేర్చుకుంటూనే ఉంటది అని అనుకుంటారు కదా. సర్దార్ మాస్టర్ అని మాస్టర్ ఉండేవాళ్ళు మా చిన్నప్పుడు, నాకు ఒక 2 songs ఏమో నేర్పించారు మాస్టర్ అంతే. మాస్టర్ దగ్గర వెళ్ళి నేను చెప్పేదాన్ని, మాస్టర్ నన్ను ఎందుకు జనాలు యాక్సెప్ట్ చేయడం లేదు, వెస్టర్న్ ట్రై చేస్తాం కదా, ఓన్లీ క్లాసికల్ 2 songs వేసి కూర్చోలేము స్టేజ్ మీద, వెస్టర్న్ ట్రై చేసేదాన్ని చిన్నప్పుడు, ఎందుకు మాస్టర్ నన్ను జనాలు యాక్సెప్ట్ చేయడం లేదు, వాళ్ళకి నేను ఎందుకు నచ్చడం లేదని అడిగితే మాస్టర్ ఒక మాట చెప్పారు, లావణ్య నువ్వు అనే దానివి 1000 మంది జనాలు ఇక్కడ ఉంటే 1000 మందిలో ఒక్కరికైనా నచ్చుతావు కదా నువ్వు, ఒక్కరికైనా అయ్యో అమ్మాయి కష్టపడుతుంది కదా, అక్కడ అమ్మాయి స్టైల్ వేరేలా ఉంది కానీ కష్టపడుతుంది కదా అని ఒక్కరికైనా నచ్చుతావు నువ్వు. ఆ ఒక్కరు కొట్టే చప్పట్లే రేపు 100 మంది అవుద్ది, తర్వాత 1000 మంది అవుతుంది. నువ్వేం భయపడకు, నీకు మంచి టాలెంట్ ఉంది, నువ్వు మంచిదా అవుతావు అని ఆ రోజు చెప్పిన మాట ఈ రోజు నిజమైంది. నేనేం మారలేదు, అలానే ఉన్నాను, నేను అందరికి నచ్చుతున్నాను. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.